అందరికీ నమస్కారం. నేను భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలని తక్కువ చేయను, ఎక్కువ చేయను. నేను ఆంధ్రప్రదేశ్ వాడిగా ఇప్పుడు తెలంగాణ సెటిల్ అయి ఉన్నా కానీ నాది ఎంబీఏ నా 10th క్లాస్ వరకు మా ఊరే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అమరావతి, డిగ్రీ తెనాలి, ఎంబీఏ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్. బట్ మేము 2000 ఇయర్లోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓ రకంగా నేను ఏపీలో ఉన్నదానికన్నా హైదరాబాద్లో ఉన్నదే ఎక్కువ నేను. సో అందుకే నాకు తెలంగాణ ఒక ప్రత్యేక అభిమానం. సో ఇప్పుడు నేనేమంటున్నాను, నిన్న కోవా బన్నుకు సంబంధించి షావలి అనే పర్సన్కి సంబంధించి నిన్న నైట్ పెట్టినటువంటి వీడియోలో ఏం పెట్టాను, అన్యాయంగా అకారణంగా అతను వేధించారా అన్న. అది కల్తీ జరిగితే నువ్వు ప్రూవ్ చేసే విధానం వేరే అని చెప్పేసి అన్న. దానికైనా కొన్ని కామెంట్లు తేడా వచ్చాయి. మార్నింగ్ పెట్టాను. మార్నింగ్ ఏమని పెట్టాను, కల్తీ ఉంది, ఎందుకు 10 రూపాయలకి అసలు యాడ్ నుంచి వచ్చింది. సరే నువ్వు అదే అడుగు, అడిగే విధానం వేరుంటుంది. అందులో అతనే చెప్తున్నాడు ఏమని, కోవాకు గాను వాళ్ళు చక్కెర అండ్ బొంబాయి రవ్వ అండ్ పాలు మహా వాడితే డాల్ కూడా వాడచ్చు. సో అతను ఏమన్నాడు, మా పిల్లలు తింటారు, మేము తింటాం, ఇంతే కదా చెప్పాడు. ఇప్పుడు అతనికి పరిటాల శ్రీరామ్ సపోర్ట్, బైరెడ్డి శబరి సపోర్ట్, రాయలసీమ వాసుల్లో ఉన్నటువంటి హిందూ ముస్లిం మొత్తం సపోర్ట్. దీనికోసం ఇప్పుడు స్టార్టింగ్ చెప్పింది ఏంటంటే, మా ఏపీలో ఎస్పెషల్లీ రాయలసీమలో ఓకేనా, హిందూ ముస్లిం అనే తేడా వాళ్ళకి తెలియదు. అది గుంటూరు జిల్లా నా క్లోజ్ ఫ్రెండ్ ఇబ్రహీం గారు, వాడికి ఇప్పటికీ నా పాస్వర్డ్ అని తెలుసు. నాకన్నా వాడు ఎక్కువసార్లు గుడికి వస్తాడు, దేవుడిని ప్రార్థిస్తాడు, ఓన్లీ ప్రసాదం కోసం కాదు. నాకన్నా వాడు ఇయర్లీ 2 times 3 times తిరుపతి వెళ్తాడు వాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఆంధ్రప్రదేశ్లో ఓకేనా, నేను ఏ ప్రాంతం తక్కువ చేయట్లా, మా ప్రాంతంలో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మా ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లింలు అన్నప్పుడు అతని దేవుడు అల్లా, నా దేవుడు రాముడు, అంతే. వాళ్ళ నాన్న అల్లా, మా నాన్న రాముడు, అంతే. వాళ్ళనే తక్కువ చేయడు, మా నాన్న తక్కువ చేయడు. వాళ్ళని బర్త్డేకి నేను వెళ్తే మా నాన్న బర్త్డేకి వాడు వస్తాడు సెలబ్రేషన్. ఇది మాకు తెలిసింది. బట్ నిన్న ఈ కోవా బన్ ఇష్యూలో షావలి దగ్గర అతను ముస్లిం కాబట్టి మరలా ఒప్పుకుంటా, ప్రకాష్ విష్ణు అని చెప్పి, విష్ణు ప్రకాష్ విష్ణునా, వాడు మహమ్మద్ యూసఫా మహమ్మద్ ఉన్నాడు, యూసఫ్ సంథింగ్. ఇందులో ఇద్దరు, ప్రకాష్ విష్ణు అనేవాడు ఉన్నాడా, వాడు తాండూరులో పట్టుబడ్డాడు. వాడితో పాటు మహమ్మద్ యూసఫ్ ఉన్నాడు, అతను పట్టుబడ్డాడు. ఈ ప్రకాష్ విష్ణు అనేవాడు రాజస్థాన్ హిందువు, మహమ్మద్ యూసఫ్ ఇతను వచ్చేసి చాంద్రాయణగుట్ట ముస్లిం. డబ్బు సంపాదించడానికి, అక్రమంగా కల్తీ చేయడానికి వాడికి మతం అవసరం లేదు, వాడికి డబ్బు కావాలి అంతే. తిరుమల కల్తీని కెమికల్ అది మొత్తం సప్లై చేసింది ఎవడు, పొమిల్ జైన్ విపిల్ జైన్ వాళ్ళు. వాళ్ళు జైన్లు అన్నప్పుడు హిందువుల కింద వస్తారు వాళ్ళు కూడా, మరి వాళ్ళు ఎట్టా డబ్బండి. సో మీకు అర్థమవుతుందా, తాండూరులో 120 kgs కోవా దొరికింది. ఏంటంటే అది మొత్తం కూడా కల్తీ. ఈ కల్తీ దానిలో వచ్చేసి ఏం కలుపుతారంటే, డాల్డా, మైదా పిండి, ఓకే, డాల్డా, మైదా పిండి, ఏందామన్నాడు పంచదార, ఇంకా రకరకాల కెమికల్స్, తొక్క తోలు, చెత్త చెదారం అంతా. మీరు ఈ కోవా అన్నది చేత్తో ఫస్ట్ పట్టుకున్నప్పుడు స్మూత్ ఇదైపోతూ ఉండేది, ఆ ఫ్లేవర్ మీకు తగిలిద్ది, నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. అలాగే తింటున్నప్పుడు ఇక జిడ్జిడ్డుగా ఉండదన్నమాట, మంచి పాల స్మెల్ వస్తే తింటున్నప్పుడు బాగుంటుంది. ఇన్ కేస్ అయోడిన్ కనుక మీకు అవైలబుల్గా ఉంటే జస్ట్ ఈ కోవా మీద 1 drop 2 drops వేయండి, అది నీలంగా మారితే అది కల్తీ అన్నట్టు. ఇది ఈజీ మెథడ్స్ టు ఐడెంటిఫై ఒరిజినల్ ఆర్ నాట్ అని. కోవా ఇంత ఎవరు ఐడెంటిఫై చేయరు కదా, అందుకే తిన్నప్పుడు మీ పెదల దగ్గర జిడ్జిడ్డుగా ఉండి అంటుకుపోతున్నట్టు అది ఫ్రాడ్, అది అంటే దాన్ని కల్తీ. ఓకే, అలాంటిది మొత్తం నీట్గా ఉన్న స్మెల్ కూడా అంత బాగుందంటే ఒరిజినల్. ఇక్కడ ఇతనికి సంబంధించి ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ వాళ్ళు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ, అది కేరళలో నిషేధించారు. దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రాజకీయ సంస్థ. ఆ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నెమ్మదిగా దీనిలోకి జాయిన్ అయిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, అవతల ఉన్నోడు ముస్లింరా అండ్ వేధించిన వాళ్ళు ఎవరురా అంటే హిందువులరా, యూట్యూబ్ బ్యాచ్రా, ఎక్కడంటే మేడారం జాతరలోరా, రైట్, అరే షావలి నువ్వు రారా. ఈ షావలికి సంబంధించిన నిన్న చెప్పి ఇప్పుడు చెప్తున్నా, అతను అమాయకుడు. ఈ మాట నేనంట కదా, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినవారు. ఓకే, సో మీలో చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ఇంకా ముస్లింలు అంటే వాళ్ళు దేశద్రోహులు అన్నట్టు కొంతమంది,
ముస్లింలు అంటే అసలు హిందువులు పడదని కొంతమంది, ముస్లింలు అంటే హిందువులు ఇంకేదైనా చేస్తారు కొంతమంది. ఇలా బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. అలా ఉండరండి అన్ని చోట్ల. ఎందుకు మీరు అది ఆలోచించరు? కొంతమంది పనికి మనని ఎదవలు చెత్త మొఖాలు వాంటెడ్గా వాళ్ళ వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం కావాలని మరి విషం చిమ్ముతూ ఆ రకం చేస్తున్నారు ముస్లింల మీద. నేను మరలా చెప్తున్నా, టెర్రరిస్టులకు సంబంధించి నేను ఏ రోజు ఎవడని కూడా వదల్లా, మొత్తం వీడియోలు ఇస్తూనే ఉన్నా. కొంతమంది ముస్లింలు కామెంట్స్ పెట్టారు, తేడా పెట్టారు, మీకు అవి కనపడ మీకు అవి కనపడవా ఇవి కనపడవా ఎప్పుడు ఇదేనండి. అప్పుడు అన్న మీరు మనుషులేనా అసలు, నేను ఏం చెప్తాను మీరు ఏం చెప్తున్నారన్న, తప్ప సైలెంట్ అయ్యారు. సో మన దగ్గర కూడా ఇప్పుడు నేను అతనికి ఏదో సపోర్ట్ చేస్తాను. ఎవడు సపోర్ట్ చేశాడు? నేను మార్నింగ్ కూడా కల్తీ అన్నాను లేదా? బట్ ఆ కల్తీ అన్నది ఏ రకంగా, అందులో వాడకుండా పదార్థాలు వాడాడు, దానివల్ల అతను 10 రూపాయలకి ఇవ్వగలుగుతున్నాడు అన్న. అతని దృష్టిలో ఏంటది ప్రమాదకరమైనది కాదు. అతని దృష్టిలో మార్నింగ్ ఇదే చెప్పాను నేను, వాళ్ళ నాన్న ల్యాబ్లో టెస్ట్ చేయించండి, ఏదైనా ప్రమాదకరమైనవి ఉంటే మమ్మల్ని వృద్ధి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ప్రమాదకరమైన అక్కడ ఏం కలపట్లేదు వాళ్ళ ఉద్దేశంలో. కోవా ఒరిజినల్ ఏదైతే ఉందో అది కాకుండా వీళ్ళు బొంబాయి రవ్వ కలుపుతున్నారు, పాలు, బొంబాయి రవ్వ, చక్కెర. ఇదే మాట వాళ్ళ ఊరిలో మొత్తం చెప్పుకొచ్చారు. నేను తర్వాత వీడియో అటాచ్ చేస్తాను చూడండి. వీడియోకి మెయిన్ డిష్ మీకు అర్థమవుతుందా? అసలు తెలిసి తెలియకుండా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముస్లింలు హిందువుల మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనేలాగా తయారు చేశారు. వాళ్ళు వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం ఛానల్స్ వాళ్ళు పొలిటికల్గా వచ్చేసి మైలేజ్ పొందారని. ఇప్పుడు నేను ఓపెన్గా నీ మాట, మోడీ అండ్ అసదుద్దీన్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, తెలుసా మీకు అది? మోడీ వచ్చేసి విదేశాల పరంగా నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఓ రకంగా ఆయనకి భక్తుడు లాంటి విదేశాల పరంగా. బట్ డొమెస్టిక్ దేశీయంగా వచ్చినట్టు వామ్మ ఏంటర్ అయినా ఎట్లా అనుకుంటాం అంటే సమ్ టైమ్స్ ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఏంటర్ అయిన అనుకుంటా. నిజంగానే అసదుద్దీన్ వాడేసి, అసదుద్దీన్ ముస్లింల ఓట్లు చీలకుండా నువ్వు అనాల్సిన అనేసి, హిందువుల ఓట్లు చీలకుండా నేను అనాల్సిన అనేస్తా, నువ్వు రాజకీయం లాపడు నేను రాజకీయం లాపడతా, మధ్యలోకి వేరే వాళ్ళు ఎవరు వద్దు, ఇలా వాళ్ళు చేస్తారు. దానికని ఈ అమ్మాయేమో రెచ్చగొడుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అలా బీజేపీ కూడా. ఇది మీకు అర్థం కాదు. యోగి ఆదిత్యనాథ్ తీసుకోండి, గెలవడానికి ముందు ఎన్నెన్ని చెప్పండి, గెలిచిన తర్వాత ముస్లింలు ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఈరోజు మీరు చూసారా? ఒకవేళ ముస్లిం ఎవరైనా తప్పు చేస్తే, ఒకవేళ పలాంటి శిక్ష వేస్తే అదే తప్పు హిందూ చేస్తే తాటితే సారేసాడు. అవునా కదా? చూడండి, మసీదులైనా, చర్చిలైనా, ప్రార్థనా మందిరాలు, హిందువులు ఎవరైనా సరే లౌడ్ స్పీకర్స్ వద్దని తీపిచ్చేశాడు. అది పరిపాలన. సో మోడీ కూడా ఏంటి, మనం గెలుద్దాం అసదుద్దీన్, గెలిచాక చక్కగా పరిపాలన చేద్దాం, గెలవడానికి ముందు ఎన్నైనా చెప్తాం, ఎటువంటి ముస్లింలు మాత్రం నీకే ఓటేయాలి, హిందువులు మాకు ఓటేయాలి. అలా అలా మీరు చాలామంది ఎంత ఫులిష్గా మారిపోయారంటే అసలు ముస్లింలు మనతో పాటు మన దేశంలో ఉన్నారు అన్న విషయం మర్చిపోయారు. ఈరోజు మన దేశంలో ముస్లింలలో 99% ఒకప్పుడు హిందువులు, అది మీకు తెలియదు. మన దగ్గర ఉన్నటువంటి మన హిందువులు ఈరోజు ముస్లింలుగా మారినప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండు, నీకు నచ్చకపోతే దూరంగా ఉండు, అంతేగాని ప్రతిదీ బోధతలు పెట్టేది ఎందుకు నువ్వు తప్పుగా చూస్తావు? మరలా చెప్తున్నా, తాండూరులో దొరికింది కల్తీ కోవా, మొత్తం కెమికల్, అది చాలా డేంజర్. బట్ ఇతని దగ్గర ఉన్నది ఏదైతే కల్తీ కాదు అంటే, కల్తీ కాదు ఇస్ నథింగ్ బట్ అందులో వాడి ఇంగ్రీడియంట్స్ హానికరమైనవి కాదు. ఇది కరెక్ట్ పాయింట్. జనరల్ చేసే కోవా ఏదైతే ఉందో అలా వీళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన కోవా ఏదైతే ఉందో ఇందులో బొంబాయిరావు కలుపుతున్నాడు, అలా అని చెప్పేసి ఇది కల్తీ కాదన్నది వాళ్ళ ఉద్దేశం. మన ఉద్దేశంలో కల్తీ అంటే ఇక్కడ ఏంటి, మరలా నీ ప్రాణానికి హాని చేసేది కల్తీ, ఇది ఏం హాని చేయదు, మేము తింటున్నామని చెప్పేసి వాళ్ళ ఊరిలో వాళ్ళే చెప్పారు. అందులో ఏం కలిపారంటే వాళ్ళే చెప్పారు. వీడియో కూడా అటాచ్ చూడండి, మధ్య మధ్యలో పెట్టే కదా పిక్స్ మొత్తం కూడా. అందుకని మీకేం అర్థమవుతుంది? ఇక మీదట అన్న ముస్లిం అనగానే అందరూ ఒకటే అనుకోవద్దు, హిందూ అనగానే అందరూ ఒకటే అనుకోవద్దు. అరే మన హిందువులలోనే ఎంతమంది లంచాలు, అవినీతి, ఘోరాలు, నేరాలు పాల్పడుతూ సాటి హిందువులు నిధి చేస్తున్నాడు. అలాగే ముస్లింలో కూడా ఉంటారు, క్రైస్తవుల్లో ఉంటారు, ప్రతి మతంలో ఉంటారా, మనుషులుగా బతకండిరా. నాలాగా చెప్పిన ఒక జర్నలిస్ట్ అంటే చూడండి, నేను అన్సబ్స్క్రైబ్ అవుతున్నానన్నా, సార్ ఈరోజు మాకు నచ్చలేదు సార్, మీరు అన్సబ్స్క్రైబ్ అవుతున్నా. ఏంటి సార్ మీరు, ఢిల్లీలో ఒక అమ్మాయిని ఒకడు చంపాడు, వాడి పేరు మర్చిపోయినాను, అసబ్బా, వాడిని నమ్మింది అలా మీరు నమ్ముతారు ఎక్కడ అని. ఏం బాబు క్రాస్ చెక్ చేసుకొని నేను ఇక జర్నలిస్ట్ అన్నాడు కూడా మర్చిపోయి ఇంక నేను కూడా విషయం జిమ్మేయాలా? నాకు వ్యూస్ సరిగా రాకపోయినా, సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గినా పెరగకపోయినా నేను ఏ రోజు కూడా కాంట్రవర్షియల్ జోలికి పోలా. నా మీద నిందలు వేస్తూ ఉన్నా, పనికి మాలిన వాటిలో నన్ను ఇరికిస్తూ ఉందామని ఎవరైనా అనుకున్నా నేను ధర్మంగానే ఉన్నా. ఎందుకంటే నా ధర్మమే నన్ను కాపాడింది. ఈరోజు నన్ను చూసి మీలో ఎవరన్నా కానీ ఏంద్ర నెట్ చెప్పాడు అనుకోవచ్చు,
బట్ వన్ ఫైన్ డే ఆయన కరెక్ట్ చెప్పారు అనుకుంటారు మీరు. అదే నేను ఈ షావలి విషయంలో కూడా నా రీసెర్చ్ కూడా తెలియదు ఏంటంటే, నిన్న నైట్ చెప్పినా, ఇందా చెప్పినా, మార్నింగ్ చెప్పినప్పుడు కూడా, మార్నింగ్ చెప్పిన దానిలో కూడా ఏమన్నా నేను, అందులో కలిపి ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అవి వచ్చేసి వాళ్ళు ఒరిజినల్ ప్రాణానికి హాని చేయని చెప్పేసి అనుకుంటే దాని కల్తీ కదా అనుకుంటున్నారు. బట్ కల్తీ అని చెప్పేసి నేను అన్నాను. ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పుడు కూడా ఒరిజినల్ పాలకోవ ఏదైతుందో అది కాదు ఇది, అలా కల్తీ. బట్ ఈ కల్తీ ప్రాణాలు కల్తీ కాదు. అందుకే వాళ్ళు ఏమంటారు, ఎక్కడైనా టెస్ట్ చేయండి బాబు అంటున్నారు. సో ఒక్కటి చెప్పి క్లోజ్ చేయాలి. ఆ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది కదా, పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాడిది నిషేధించింది, అది రావటం ఇక్కడ మైనస్ అయింది వీళ్ళకి. అది వీళ్ళకి తెలుసా? వాళ్ళ ఊరిలో ముస్లిం పెద్దలు వచ్చి, అరే షావలి రారా, నువ్వు రారా, నిన్ను ఎవరు రాందెట్ట, మా పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పబ్లిష్ కూడా వాళ్ళు చేస్తే దానికి ఇతను బలి చేస్తారా? ఎంత దారుణం కామెంట్ పెట్టారు నా దగ్గర నిన్న ఈ రోజు కూడా కొంతమంది. అసలు వాళ్ళు వస్తే మీకు అర్థం కావట్లేదు, టెర్రరిస్టులు వీళ్ళు అంటారు. ఏం తమ్ముళ్ళు, ఏం అన్నలు, ఏం అక్కలు చెల్లెళ్ళు, ఇలాగ ఆలోచిద్దామా? గొర్రెల మందలో గొర్రెలాగా ఉండిపోదాం మనం కూడా. ఈ శివప్రసాద్ ఈరోజు తప్పు చేయడు, ఎవరైనా తప్పుగా మాట్లాడు. మరలా చెప్తున్నా, మంచిగా చెప్తా నేను. ఒక శివాజీ అయినా, ఒక అనసూయ అయినా, ఒక చంద్రహాస్ అయినా, ఒక చిరంజీవి అయినా, ఒక రేవంత్ రెడ్డి అయినా, ఒక చంద్రబాబు అయినా, వాళ్ళ గురించి చెప్పిన కరెక్ట్గానే మాట్లాడతా. వాళ్ళకైతే అనిపించి కేసులు పెడితే పెట్టుండొచ్చు కాక, ఒక క్రాస్ చెక్ చేస్తారు పోలీసులు, అరే ఇంత తప్పేం లేదే అంటారు. అదే విషయం వాళ్ళు చెప్తారు, అయ్యో అవునా రాంగ్ కేసు పెట్టినా, ఓకే ఆయన తీసేసే, నెక్స్ట్ ఎవరో చూడు, ఇలా మాట్లాడతారు. అదే నేను. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. కళలో కూడా మానవత్వాన్ని మర్చిపోను. మరలా చెప్తున్నా, భారతదేశంలో ఉన్నంత నా భారతీయులయ్యా. ఆ తర్వాత వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడైనా ట్రాప్లో పడకండి. ఎవడ పడితే వాడు ఎలా పడితే అలా వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం, ఆడా మగ తేడా లేకుండా అడ్డదిడ్డంగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏది పడితే అది నమ్మకండి ప్లీజ్. మరలా చెప్తున్నా, కల్తీ కోవాలు, కోవా బండ్లు బయట తిరుగుతూనే ఉన్నాయి, తింటున్నారు, ఇస్తున్నారు, దానివల్ల చాలా డేంజర్, నేను ఒప్పుకుంటున్నా. బట్ షావలి విషయంలో రాత్రి చెప్పిన దానికి మార్చి ఇప్పుడు మొత్తం మీరు క్రాస్ చెక్ చేయండి. నేను ఎక్కడ అబద్ధం చెప్పలా, ఎక్కడ అతను బ్లైండ్గా వెనకేసుకురాలి. కళ్ళ ముందు కనిపిస్తోంది అతని కళ్ళల్లో ఆ బాధ. మా ఊర్లో అందరూ ఇదే తింటారే, నా ఇంట్లో పిల్లలకి ఇదే పెడితేనే, నేను అదే తింటున్నానే, అదే ఇక్కడ అమ్ముతున్నానే, అందులో తప్పేముంది అన్నట్టుగా అతను చెప్పుకుంటూ వచ్చాడు. ఆధార్ కార్డు రోహింగ్యా అంట అతను, వలిగోడయ్యా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా. ఆధార్ కార్డు తెచ్చున్నాడు అంతే, ఊర్లో ఇంటి దగ్గర ఉండొచ్చు, తీసుకోవడం ఉండొచ్చు, అందులో ఏముంది అయితే? అతను నేను చూస్తే మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఇన్నోసెంట్ ఉన్నాడయ్యా, నిజంగా ఇన్నోసెంట్ అయ్యా, క్రాస్ చెక్ చేశాను. ఇకనన్నా పెద్దని భూతత్వం పెట్టి చూడొద్దు. మతం కోణంలో దయచేసి ఆలోచించుకోండి. మతం కోణంలో టెర్రరిస్టులకు సంబంధించి వాడు సిరాజా, విజయనగరం అప్పుడు చెప్పానా లేదా? మన హైదరాబాద్లో ఆముదపు గింజలతో రేజిన్ తయారు చేయబడు వైద్యుడు టెర్రరిస్టులు చెప్పానా లేదా? కేరళ టెర్రరిస్టులు ముస్లిమ్స్ చెప్పానా లేదా? మన హర్యానా చెప్పానా లేదా? ఇక్కడ షావలి విషయంలో ఎందుకు చెప్పలేకపోయాను? ఎందుకంటే క్రాస్ చెక్ చేశానయ్యా. అతను అమాయకుడు, వాళ్ళ బిజినెస్ అది. ఇప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి మేడానికి వచ్చి ఉన్నారు, కానీ అది బ్యాడ్ లక్. అది వచ్చిన వాళ్ళు వీస్ కోసం హడావుడి చేశారు. అండ్ వాళ్ళు బ్యాడ్ లక్ కొద్దీ ఒక బన్నులో పురుగు తగలటమో, లేదా అక్కడ ఉన్న పురుగు ఏదైనా పెట్టారో, లేదన్నప్పుడు ఏదైనా పడిందో. మార్నింగ్ నిన్న కూడా అదే అన్నట్టున్నా, ఇప్పుడు కూడా అదే అన్నా. వాళ్ళు మిగతావన్నీ ఓపెన్ చేసి చూడలే, ఒకటి కనపడింది, ఇక దాంతో మొదలెట్టేశారు. వాళ్ళ బ్యాడ్ లక్ కొద్దీ ఎక్కడో ఈ కల్తీ కోవ బనుల ముళ్ళోళ్ళు కనపడ్డారు, వాళ్ళే వీళ్ళు అనుకున్నారు, మొత్తం ఇంకా ఇది చేసి పడేశారు. ఇప్పుడు చెప్పండి, ఏది మతం పిచ్చితో చేశారు, ఏది నిజం? తప్పు ఎవరిది? తింటున్న మనదా, అమ్ముతున్న వారిదా, శ్రమ వారిది? అండగా మేముంటే ఈరోజు పొలిటీషియన్స్ ఎందుకు షావలికి ఉన్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ రాయలసీమలో హిందువులు ముస్లింలు అంటూ వేరువేరుగా ఉండరు, అది గుర్తుంచుకోండి. ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి వారు చాలామంది ముస్లింకి ఉర్దూ రాదు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది ఒకప్పుడు హిందువులే, మతం మారారు, దానివల్ల వాళ్ళు ఉర్దూ నేర్చుకోవాలా. అండ్ ఇప్పటికీ హిందూ మత సాంప్రదాయాలు కొన్ని పాటిస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దాన్ మీరు రిమైనింగ్. మన దేశానికి కొంచెం భిన్నంగా ఉండేది, అది అర్థం చేసుకోండి. చెప్పాలంటే చాలా చెప్పాలంది నాకు, బట్ చాలు ఆపుతున్నా. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను, చూడండి. మా పిల్లలు తినిపిస్తాను చూడండి. మా పిల్లలు తిన్నప్పుడే మీకు తినిపించింది మేము. వాళ్ళకి వెలుగోడు కవాబను ప్రత్యేకమైనది. 53 సంవత్సరాలు నాకు
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంటి పక్కనే మా బంధువులు లెక్క ఉంటాం అంతే, ఒకరి మిత్రం కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కవర్ ఎటువంటి పాపాయం లేదు. పాలు, చక్కెర, రవ్వ. ఆ రవ్వ ఎందుకు కలుపుతారు ఈ మధ్య, అది కూడా ఫస్ట్ నుంచి కలపడం లేదు. ఈ పాలు రేటు పెరగడం వల్ల వాళ్ళ రేటు గిట్టాక రైట్ గా రవ్వ కలుపుతారు. మా ఆత్మసాక్షి చెప్తున్నాను. వ్యాపారం వచ్చి హిందూ ముస్లిం ఒక బయలాగా ఉంటాను. వచ్చి మీరు చెక్ చేసుకోండి, మా ఇంటిలో వచ్చి మీ ముందుగా కవర్ చేస్తాము. దానిలో ఏం వేస్తున్నాము ఏమో మిస్టరీ. ఒక మనిషికి పట్టి నెక్ పెట్టి మీరు ఇది చేస్తే మనిషి టెన్షన్ అవుతాడు. పెద్ద పెద్ద బ్రేక్ పట్టాలని నేను ఈ కబాబ్ను చిన్నప్పటి నుంచి తింటున్నా. మా నాన్న ఎప్పుడు తెస్తానే ఉన్నాడు, వీళ్ళ దగ్గర నుంచి తెస్తాడు. మాది కూడా ఈ ఊరే, ఈ స్ట్రీటే. మేము కూడా చాలా సార్లు చిన్నప్పటి నుంచి తింటాము. మాకు ఏ ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు, మేము కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. తప్పుడు ప్రచారం చేసి వీర వాళ్ళను మీరు కడుపు కొట్టకండి. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఒక వ్యక్తి జీవితాన్ని మీరు చేయొద్దు. అంతే అండి, వేరే ఏం లేదు. అన్న కూడా ఉన్నాడు ఇక్కడనే. చాలా మంది పిల్లలు చూడండి, వీళ్ళు తింటున్నారు. मेरी पतंग हो बेफिक्र